కర్మ బూమరాంగ్ అని చెప్తుంటారు చూడండి. ఇది కామన్గా స్టేటస్లో చూస్తుంటే ఏంట్రా ఇది అని నవ్వుకుంటాం. సో ఓవరాల్గా ఇప్పుడు పరిస్థితి కనుక చూసినట్లయితే ఎట్లుందంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే, ఐఏఎస్లతోటి అందరితోటి మీటింగ్ పెట్టి, మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచాను అంటే, ఇదే ఇక్కడ జరగబోయేటువంటి చివరి మీటింగ్, ఇది అక్రమంగా నిర్మించినటువంటి ఒక కట్టడం కాబట్టి దీన్ని రేపు కూల్చివేస్తున్నాము అని చెప్పి ప్రజావేదికని కూల్చివేయటం జరిగింది. 5 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించినటువంటి ఒక వేదికని కూల్చేయటం. సో దాని తర్వాత ఈ కట్ట మీద ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నీ కూలుస్తామని చెప్పారు. ఫైనల్గా ఒక ఇటుకు కూడా కదపలేదు అనుకోండి, అది వేరే విషయం. పక్కన పెడితే 5 ఏళ్ళు గిర్రం తిరిగినాయి. టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. సీన్ కట్ చేస్తే ఈరోజు లోటస్ పాండ్లో జగన్ ప్యాలెస్ ఏదైతే ఉందో లోటస్ పాండ్, అక్కడ అక్రమ నిర్మాణాలు అని చెప్పి కొన్ని కూల్చేయటం జరిగింది జగన్ ఇంటి ముందు ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు. ఇక మ్యాటర్ ఏంటి అంటే, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఆయన హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన ఇల్లు లోటస్ పాండ్కి వెళ్తే అక్కడ ఆయనకు భద్రత కల్పించటం కోసం, భద్రతా సిబ్బంది ఉండటం కోసం అని చెప్పి ఆయన ఇంటికి ఎదురుగా ఒక 2-3 షెడ్లు నిర్మించారు. అది జగన్ సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసినటువంటి షెడ్లు. జగన్కి భద్రతా సిబ్బంది ఉండటం కోసం, ఆయనకి భద్రత కల్పించడం కోసం, ఆ సిబ్బంది కోసం అక్కడ ఏర్పాటు చేసినటువంటి షెడ్లు అనమాట. సో దీనికి సంబంధించి కొంతమంది ఈ మధ్యకాలంలో ఫిర్యాదు ఇవ్వటం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులకి ఈ షెడ్లు అక్రమంగా రోడ్డు మీద నిర్మించడం జరిగింది, ఖాళీ స్థలంలో నిర్మించలేదు. దీనివల్ల ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుంది, ఇటు వచ్చిపోయే వాళ్ళకి చాలా ఇబ్బందిగా తయారైనవి. కాబట్టి ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే మీరు చర్యలు తీసుకోవాలని కంప్లైంట్లు వెళ్ళినటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు ఈరోజు కళ్ళు తెరిచి వెళ్ళి చూసి ఇవి రోడ్డుకి అడ్డంగా ఉన్నాయి, ఇవి అక్రమంగా నిర్మించినాయి అని చెప్పి ఆ షెడ్లని కూల్చివేయటం జరిగింది. ఇది కూల్చేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉండే పనిచేసే వాళ్ళు కావచ్చు, సిబ్బంది కావచ్చు, జగన్కి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరు కూడా కనీసం అడ్డుకోవటానికి కూడా వెళ్ళనటువంటి పరిస్థితి. ఓకే, జరిగేదేదో జరగని, చేసుకునేదేదో చేసుకోండి అని చెప్పి వదిలేసినటువంటి పరిస్థితి. ఇది సంగతి.